హాయ్ అందరికి. నేను మీ నాగా. మైక్ ఆన్ ఉంది. మైక్ ఉందో లేదో చెక్ చేస్తున్నాను. యాంబియన్స్ ఏమనుకోకండి. ఇది నా రూమ్. ఇది ఎనకాల గ్రీన్ ప్లస్ బ్లాక్ స్క్రీను. ఇది నా గేమింగ్ సెటప్ లైవ్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు ఏది ఉంటదనమాట. అండ్ 2025కి ఈరోజు లాస్ట్ డే. నాకు చాలా చాలా బ్యూటిఫుల్ ఒక పెద్ద మైల్‌స్టోన్ ఈ ఇయర్. చాలా నా లైఫ్‌ని మార్చేసింది. అంటే మన లైఫ్‌లో గుర్తుపెట్టుకునే ఇయర్స్ వేళ్ల మీద ఉంటాయి. నాకు మాత్రం ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా చాలా నాకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను 2025కి. రుణపడి ఉంటాను ఈ 2025కి. సరే ఇప్పుడు 2025లో ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటదంటే ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ పెట్టాను 3 మినిట్స్ రీల్ దీని గురించే. ఇది కొంచెం ఇన్ డెప్త్ అనాలిసిస్ అన్నమాట. యూట్యూబ్‌లో కొంచెం అక్కడ 3 మినిట్స్ కంటే ఎక్కువ పెడితే రీల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వదు. ఇక్కడ ఒక 5, 6 మినిట్స్ కొంచెం అక్కడ ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో, నా 2025 ఫస్ట్ హాఫ్ ఏందంటే నిజంగా డైరెక్షన్ లెస్ ఉండే. నాకేం చేయాలో తెలియకుండా ఉండే. అసలు ఎటెళ్ళాలిరా అని కన్‌ఫ్యూజన్‌లో ఉండే. ఎందుకంటే నాకు ఈ ఆర్ట్ ఫార్మ్ అంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడము, యూట్యూబ్‌లో అంటే ఈ సోషల్ మీడియాలో జనాలతో ఇంటరాక్ట్ అవ్వడము నాకిది చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను చదివాను మంచి చదువులు చదివి లా గూడా చేశాను. లా గూడా ఉంది. నాకు ప్రొఫెషన్ ఉంది గానీ ఇప్పుడు సపోజ్ ఇందాక ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా చెప్పానిది. మాధవన్ గారు ఎలా అయితే ఆయన చాలా పెద్ద చదువులు చదివి చివరికి ఈ ఆర్ట్ ఫార్మ్‌కొచ్చారు. నాకెందుకో ఈ ఫార్మ్ చాలా నాకు ఈ ఈ ఈ జోనర్ నాకు చాలా ఇష్టం అనమాట. సో, నాకందుకే ఎంత చదివినా గానీ చివరికి ఎందుకో నా మనసు ఇట్టే లాగుతా ఉంటది. సో, అలాగా ఇన్‌స్టాగ్రామ్ లేదు నాకు. 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' ఎప్పుడైతే షూటింగ్ అయిపోయిందో, షూటింగ్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేశాను. 'అగ్ని పరీక్ష' ఎపిసోడ్ మీకు ఆగస్ట్ 22 నుంచి టెలికాస్ట్ అయిన దగ్గర నుంచి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. అప్పటిదాకా ఇన్‌స్టాగ్రామ్ గూడా లేదు. సో, యూట్యూబ్ అయితే అప్పుడు నాకు 3000 సబ్‌స్క్రైబర్లు అంతే. ఇంకేం లేదు నాకు. ఇంకేం లేదు. మన సబ్‌స్క్రైబర్లు నన్ను బలవంతం చేసి 'బిగ్ బాస్' ఈసారి కామన్ మ్యాన్ తీసుకుంటున్నారు. ఇలా వెబ్‌సైట్ క్రియేట్ చేశారు. అప్లై చేసుకోండి అని గోల రోజు నన్ను పుష్ చేశారు. ఇంట్లో పేరెంట్స్ సరే అది చేయరా, ఇది చేయరా అని ఎలా పుష్ చేస్తారో అలా నా సబ్‌స్క్రైబర్స్ నన్ను పుష్ చేసి వద్దు అంటే నెల రోజులు సాగదీసి లాస్ట్ డే సరే అప్లై చేద్దాం. వస్తే వచ్చింది లేకపోతే లేదు. ఎందుకంటే జనరల్లీ బిగ్ బాస్‌కి ఎలా కావాలంటే మంచి పాపులర్ ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావాలి. ఎందుకంటే 'బిగ్ బాస్' అనే షోకి రీచ్ కావాలి. జనాలు ఎక్కువ మంది చూడాలి కాబట్టి, మనల్ని తీసుకోరేమో ఐ యామ్ నోబడీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ట్ ఈ ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్రకారంగా ఐ యామ్ నోబడీ. నేనెవరిని గాదు. ఓకేనా? సో, అలాంటిది మనల్నెందుకు తీసుకుంటారనేసి నేను కొంచెం కామ్‌గా ఉండే. బట్ ఎనీవే లాస్ట్ డే అప్లై చేశాను. లాస్ట్ డే చాలా మంది అడుగుతున్నారు. నీ ఆడిషన్ అసలు 'బిగ్ బాస్' జర్నీ ఎలా అయింది? ఆడిషన్ ఎలా అయింది? 'బిగ్ బాస్' జర్నీ గురించి ఆల్రెడీ వీడియో పెట్టాను. నా ఆడిషన్ వీడియో ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. ఒక 2 మంత్స్ బ్యాక్ ఒకసారి సెర్చ్ చేయండి. 'బిగ్ బాస్' ఆడిషన్ అనేసి క్యాప్షన్ ఉంటదనమాట. సో, ఏం లేదు. అంతకుముందు ఒక 3 ఇయర్స్ బ్యాక్ నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉండేది. దాంట్లో నేను కామెడీ రీల్స్ చేసేవాడిని. ఫాదర్, సన్, గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్స్‌తో. ఓన్లీ 3 క్యారెక్టర్స్. గ్రాండ్ ఫాదర్ కొంచెం నాటుగా ఉంటాడు. అదే ఫార్మాట్‌లో 3 మినిట్స్ వీడియో తీసి 'బిగ్ బాస్' వెబ్‌సైట్‌లో మనం అప్‌లోడ్ చేయాలి. మీరెందుకు 'బిగ్ బాస్'కెళ్ళాలి? అర్హత ఏంటి అనేసి. సో, ఆ 3 మినిట్స్ వీడియో ఆ 3 క్యారెక్టర్స్‌తో 3 మినిట్స్ వీడియో చేసి పెట్టాను. సో, లక్కీగా నాకు కాలొచ్చింది. ఓకే. మీరు వీడియో నచ్చింది. మిమ్మల్ని మేము 2 ఇయర్స్ నుంచి వెతుకుతున్నాము. మీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ మాకు కనబడట్లేదంటే నేను చెప్పాను. నేను డిలీట్ చేశానండి. నేను ఇలా లీగల్ ప్రొఫెషన్‌లోకొచ్చాను. ఇది కొంచెం సీరియస్ ప్రొఫెషన్ గదా! ఇది ఉన్నప్పుడు అలాంటి కామెడీలు గట్రా చేయకూడదు కదా! అనేసి డిలీట్ చేశానంటే, "అయ్యో! అదేంటండి మీరు చాలా మంచి టాలెంట్ ఉంది మీకు. చాలా మంచి వీడియోస్ ఉంటాయి" అని చెప్పారు. బట్ ఎనీవే నేను యాస్ ఎ కామన్ మ్యాన్‌గా అగ్ని పరీక్ష అడుగుపెట్టాను. ఇదంతా సెకండ్ హాఫ్. నాకు ఆగస్టు ఆహ్, అంటే జూలై టైమ్‌లో ఇది స్టార్ట్ అయింది. సో, ఫస్ట్ హాఫ్ ఏం లేదు. జీరో న్యూట్రల్‌లో డైలీ వర్క్ ఏదో పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా ఏమి లేకుండా నా లైఫ్‌లో. సో, అక్కడి నుంచి జూలై నుంచి స్టార్ట్ అయింది ఈ హడావిడి, గందరగోళం. జూలైలో అప్లై చేశాను. జూలైలో వీడియో కాల్ వచ్చింది. దాని తర్వాత ఆగస్ట్ 8 మమ్మల్ని అన్నపూర్ణ స్టూడియోస్‌కొచ్చి గ్రూప్ డిస్కషన్ ఇమ్మన్నారు. దాని తర్వాత ఆహ్, ఆగస్ట్ 10 ఆగస్ట్ 2 అనుకుంటా. ఆగస్ట్ 2 గ్రూప్ డిస్కషన్. ఆగస్ట్ 3 గ్రూప్ డిస్కషను. ఆగస్ట్ 8 నుంచి అగ్ని పరీక్ష షూట్ స్టార్ట్ అయింది. 10 డేస్ షూట్ అయిపోయింది. 22 నుంచి మీకు టెలికాస్ట్ అయింది. అక్కడి నుంచి జీరో అప్పుడే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేశాను. మనకి పీఆర్ లేరు, ఎవరు లేరు, ఏం లేదు. నా సొంతగా ఈవెన్ జియో హాట్‌స్టార్ వాళ్ళు కామెంట్ పెట్టినా గూడా నా పోస్ట్‌లకి నేను ఆ కామెంట్‌ని తీసుకొని గూడా కంటెంట్ క్రియేట్ చేసి ఏదో జనాల్లోకి రీచ్ అయ్యే ప్రయత్నం చేశాను. బేసిక్‌గా ఏందంటే ఈ 'బిగ్ బాస్' ఈ అగ్ని పరీక్ష జర్నీ వల్ల ఏందంటే నేను జనాల్లోకి పబ్లిక్‌లోకొచ్చాను. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఎవరైతే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తుంటారో 'బిగ్ బాస్' అనే మీరనొచ్చు ఏందన్నా 'బిగ్ బాస్' పద్దాక ఇంక ఆపేయనా అని మీరనొచ్చు. మాలాంటి వాళ్ళకి 'బిగ్ బాస్' అనేది చాలా 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 ఇంపార్టెంట్ పెద్ద ప్లాట్‌ఫార్మ్. ఎందుకంటే 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత, 'అగ్ని పరీక్ష' అయిపోయిన తర్వాత చాలా ఆపర్చునిటీస్ ఒస్తాయి, ఆఫర్స్ ఒస్తాయి. సో, లైఫ్ మారిపోతుంది. ఆర్ట్ ఫార్మ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 'బిగ్ బాస్' అనే ప్లాట్‌ఫార్మ్ చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కెరియర్ మారిపోతుంది. సో, అందుకే నేను ఇది ఒక ఎన్నో ఇయర్స్ నుంచి దీంట్లో ఉన్నాను గాబట్టి, మనకెలాగో ఒక రికగ్నిషన్ గూడా రాలేదు కాబట్టి 'బిగ్ బాస్' అగ్ని పరీక్షలో అక్కడికెళ్ళిన తర్వాత, ఆ రికగ్నిషన్ వచ్చిన తర్వాత అర్రే! ఆహా! మ్యాప్‌లో ఒక నాగా అనేవాడు కనిపించాడురా బాబు! అని అనుకుంటూ టైంలో ఇన్‌స్టాగ్రామ్‌లో 'అగ్ని పరీక్ష' అయిపోయేసరికి 'బిగ్ బాస్' లాంచ్ ఎపిసోడ్ అయ్యేసరికి 6500 ఫాలోవర్‌లయ్యారు. ఇది ఒక 2 వారాల్లో.
ఇప్పటికి ఒక 9000 సంథింగ్ ఏదో ఉన్నారు. సో, అలా అయిన తర్వాత నేను నా దరిద్రం అంటే మేబీ నేను ఏదన్నా తెలిసి తెలియక ఏదో మిస్టేక్స్ చేసినట్టున్నాను. అంటే నేనేమనుకుంటానంటే దేర్ ఆర్ 2 సైడ్స్ ఆఫ్ ది కాయిన్. ఇప్పుడు నేను 'బిగ్ బాస్‌కి' సెలెక్ట్ అవ్వలేదు. 'బిగ్ బాస్' హౌస్‌కి ఎంట్రీ ఇచ్చాను సెకండ్ వీక్. బట్ కంటెస్టెంట్ అవ్వలేకపోయాను. దీనికి నేను 2 రీజన్స్ ఆలోచిస్తాను. ఒకటి తెలిసి తెలియక ఏదో చిన్న మిస్టేక్స్ చేసుంటాను. అదే 'బిగ్ బాస్' టీమ్‌కి కోపమొచ్చి నన్ను రిజెక్ట్ చేసుంటారు. లేదా మేబీ ఫ్యూచర్ సీజన్‌లో ఏమైనా ఛాన్స్ ఉందేమో నాలాంటి క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్ ఈ సీజన్‌కి ఫిట్ కాదేమో అని అనుకుంటూ ఉంటాను. మేబీ థర్డ్ వర్షన్ కూడా ఉండొచ్చు. అసలు నేను ఇంక 'బిగ్ బాస్‌కి' వెళ్ళకపోవచ్చు అనే ఆప్షన్ కూడా ఉంది. అది కూడా తెలీదు. సో, ఎనీవే నేనైతే కోల్పోయిన ఆప్షన్. నేను ఒక పెద్ద ఫెయిల్యూర్‌ని. నేను జాబ్‌లో ఫెయిల్ అయ్యాను. ఒక స్టార్ట్ చేశాను. అది కోవిడ్ వల్ల ఫెయిల్ అయిపోయింది. చాలా చాలా ఫెయిల్యూర్స్ లైఫ్ అంతా ఫెయిల్యూరే. ఫెయిల్ అవుతూనే ఉంటాను. కానీ ఎక్కడ వదలలేదు. మళ్ళీ స్టార్ట్ చేస్తాను. జీరో నుంచి స్టార్ట్ చేసేంత ధైర్యం ఉంది. ఎన్నో 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 ఫీల్డ్స్‌లో అడుగుపెట్టాను. అన్నీ ప్రయత్నిస్తూనే ఉంటాను. నచ్చిన ఫీల్డ్‌లో ఎత్తుకొని చివరికి నాకు సోషల్ మీడియా చాలా నచ్చి ఏదో ఇప్పుడు మీరు చూస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదో చేస్తున్నాను ప్రయత్నం ఏదో ఆహ్, నే కంటెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం ఏదో ఫన్నీ రీల్స్ చేసే ప్రయత్నం చేస్తూ కింద మీద పడుతూ ఏదో ప్రయత్నం అయితే చేస్తున్నాను. నాకు ఖచ్చితంగా ఇంప్రూవ్ అయ్యి ఎందుకంటే ఏదైనా పని మనం స్టార్టింగ్‌లో చేసేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు సైకిల్ నడిపేటప్పుడు మనం ఎలా అయితే కింద పడిపోతామో అలాగే జరుగుద్ది. ముందు ముందు మంచిగా కంటెంట్ చేసి మిమ్మల్ని అయితే ఇంప్రెస్ అయితే చేస్తాను. ఎందుకంటే నాకు ఎండ్ ఆఫ్ ది డే మనం ఏదైనా పని చేసేటప్పుడు మనం కొంచెం గ్రో అయ్యి అది మనకి జీవనోపాధి. బతుకు తెరువు కోసం చేస్తూ ఉంటాము. సోషల్ మీడియా కూడా అంతే ఒక బ్రతుకు తెరువు కోసం. అది చేయాలంటే మీకు మంచి కంటెంట్ ఇవ్వాలి. మీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. అదైతే ఖచ్చితంగా చేస్తాను. మళ్ళీ మొదలుపెట్టాను. ఇప్పటికో 5 రీల్స్ పెట్టాను కామెడీవి. అప్పుడప్పుడు కొంచెం అవకతవకలు అవుతా ఉంటాయి. ఇది నాకు కొత్త కదా! చేస్తాను మళ్ళీ మెల్లిగా. సో, మాలాంటి వాళ్ళకి సో, నేననుకుంటాను అరే! నేను అంటే అరే! అర్హత ఉందేమో అంటే ఇప్పుడు సపోజ్ నేను అగ్ని పరీక్ష సరిగ్గా ఆడలేదనుకోండి. అగ్ని పరీక్షలో ఇప్పుడు ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంతమంది దగ్గర మంచి పేరొచ్చింది. అరే! నాగా నువ్వు ఉండాల్సింది నాగా అసలు అందరూ ఎక్స్‌పెక్ట్ చేసాము. మీకు ఓటేసాము. మా ఫ్యామిలీ మొత్తం మీకు సపోర్ట్ చేశారని చెప్తూ ఉంటే అంటే నా జర్నీ అంత బావుంది. అండ్ అలాగే అర్హత ఉందేమో అని అనిపించింది. ఒకవేళ నేను సరిగ్గా ఆడుండకపోతే అగ్ని పరీక్ష ఏముందిలే పోయింది అక్కడిదాకా వెళ్ళామని అనుకునేవాడిని. బట్ ఓకే. ఎనీవే ఏదో మిస్టేక్స్ చేసుంటాను. ఇన్‌కేస్ అది చేసుంటే బిగ్ బాస్ టీమ్‌కి సారీ. అండ్ ఓకే. అది పక్కన పెట్టేస్తే 2025 నా జీవితాన్ని మార్చేసిన పెద్ద మైల్‌స్టోన్. అలాగే ఇప్పుడు నా సంగతి పక్కన పెట్టి ప్రపంచంలో ఏం జరుగుతుందంటే ఈ 2025లో మత కలహాలు మన ఇండియాలోనే గాదు. మన రాష్ట్రంలో, మన ఊర్లో, మన ఇండియాలోనే గాదు ప్రతి దేశంలో మీరు ఏ దేశమైనా ఓపెన్ చేసి చూడండి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఆహ్, ఏ దేశమైనా చూడండి మత కలహాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. ఎంతోమంది ప్రాణాలు చచ్చిపోతున్నారు. ఈవెన్ బంగ్లాదేశ్‌లో మనం చూసుకుంటే రీసెంట్‌గా జరిగింది. సో, మరి ఇది తగ్గాలని కోరుకున్నా గూడా ఇప్పట్లో నాకు ఇది తగ్గేలా లేదు. మన ఇండియానే గాదు ప్రపంచం మొత్తం ఈవెన్ కొంచెం ఇండియాలో తక్కువుంది. ఇప్పుడు సపోజ్ పాకిస్తానోళ్ళు పహల్గామ్ అటాకులు గట్రా చేశారు. ఇప్పుడు 'ధురంధర్' మూవీ రావడం వల్ల అసల 500 నోట్స్, 1000 నోట్స్ ఎందుకు పోయినాయి ఇవన్నీ విడమర్చి చెప్పారు. బానే ఉంది. కానీ ఎప్పుడు దీనికి అంతం లేదు. ఈ యుద్ధాలు ఎప్పుడు అవుతాయో తెలీదు. ఏంటో తెలీదు. అట్‌లీస్ట్ 2026 కొంచెం రిలీఫ్ ఇచ్చి హ్యూమన్ స్పీషీస్‌కి అరే! చాలురా కొంచెం యుద్ధం ఆపుదాం అనేసి అనిపించినా కూడా అది తీరదేమో, తగ్గాలని కోరుకున్నా అది అవ్వదేమో అని బాధైతే ఉంది. బట్ అట్‌లీస్ట్ ఈ 2026 ఎవరికైతే ఉన్నారో మీ అందరికి మంచి జరగాలని పేరు పేరున కోరుకుంటూ అండ్ నా పరంగా వస్తే నేను 2026లో వచ్చేసరికి నేను నెక్స్ట్ నా జర్నీ ఎలా ఉంటదో తెలీదు గానీ, నేను చేసే నా పని ఇప్పుడు కొత్త యూట్యూబ్ ఛానెల్ కూడా క్రియేట్ చేశాను. ఆల్రెడీ గేమింగ్ ఛానెల్ ఉంది. కొత్త ఛానెల్ ఏంటంటే డైలీ వ్లాగ్స్ పెడుతున్నాను గానీ, ముందు ముందు దాన్ని నేను నేర్చుకుంటున్నాను. నేనెప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మినిట్ రీల్స్ కంటే ఎక్కువ ఏది చేయలేదు. యూట్యూబ్ లైవ్‌లో మనం ఏమైనా మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ ఒక వీడియో 5 మినిట్స్, 10 మినిట్స్ వీడియో పెట్టాలంటే అది జనాలు మీరు చూసి ఇంప్రెస్ అవ్వాలంటే అది ఎలాంటి వీడియో పెట్టాలి? ఆ జోనర్ ఏంటి? అని ఇంకా వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. ఆహ్, కానీ రోజు వీడియో అప్‌లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ముందు ముందు ఇంకా మంచివి ఇంకా నేర్చుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మంచి కంటెంట్ ఖచ్చితంగా వస్తది. వెరీ సూన్ వచ్చేస్తది. దానికి డిలే అంటూ ఏం లేదు. బట్ యూట్యూబ్‌లో కూడా ఎందుకంటే నేను సోషల్ మీడియాలో ఒకే దాన్ని నమ్ముకుంటే అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు ఏమైనా జరగొచ్చు. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో డిలీట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా! సో, అందుకే మనం వై వి షుడ్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ ఎ సేమ్ బాస్కెట్ అన్నట్టుగా యూట్యూబ్‌లో గూడా అప్పుడప్పుడు నా దగ్గర మంచి బైక్ ఉంది. నేను ట్రావెల్ చేస్తుంటాను. మోటో వ్లాగర్‌ని. అది గూడా చేస్తూ మిమ్మల్ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తూ అండ్ అలాగే నాకు కుదిరినంత మందికి నేను మంచిగా మాట్లాడి మంచిగా కాంటాక్ట్‌లో ఉండి మీ అందరికీ 2026ని గూడా ఇంకా పెద్ద మైల్‌స్టోన్ చేసే ప్రయత్నం అయితే ఉంటది. ఇన్నాళ్ళు మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. బట్ అదృష్టం అనేది గుమ్మడికాయ అంత కష్టం ఉన్నా గాని ఆవగింజంత అదృష్టం ఉందన్నారు గదా! ఈ 2025లో నాకు 'బిగ్ బాస్' అనే అదృష్టం అలా వచ్చింది. సో, దానివల్ల నా లైఫ్ చిన్న అప్‌గ్రేడ్ అయింది. చిన్న సెలబ్రిటీని చేశారు నన్ను. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది ఈవెన్ నిన్న నలుగురు నాకు సెల్ఫీలు దిగారు. సో, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆహ్, ఆహ్, సో, థాంక్ యూ 'బిగ్ బాస్' టీమ్. అండ్ అలాగే చూద్దాం మరి 'బిగ్ బాస్' మరి ఫ్యూచర్‌లో వెళ్తుందో లేదో తెలీదు గానీ అది మళ్ళీ అనొచ్చు ఏందిరా పద్దాక 'బిగ్ బాస్' అంటే అది మాలాంటి వాళ్ళకి అదొక ఆపర్చునిటీ. అది గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు సపోజ్ మీరు గనక చూస్తే ఇప్పుడు 'స్టార్ మా పరివార్‌లో' కళ్యాణ్ వెళ్ళాడు, శ్రీజ వెళ్ళింది, ప్రియా ఎళ్లారు. ఇంకా చాలా మంది ఇలాగ కామన్ మ్యాన్ మాతో ఉన్న వాళ్ళు వెళ్ళేసరికి ఐ యామ్ హ్యాపీ ఫర్ దెమ్.
ఐఎమ్ హ్యాపీ ఫర్ రియల్లీ హ్యాపీ ఫర్ దెమ్. వాళ్ళ లైఫ్ సెట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను అరే ఏంట్రా ఏమన్నా మిస్టేక్ చేశానా? అయ్యో! ఏంటి చేతులారా నా చేతులారా నేనే స్పాయిల్ చేసుకున్నానా నా కెరీర్ అని బాధ అయితే ఉంది గానీ, బట్ అలానే ఆగిపోదు కదా! ఇప్పుడు మీరంటారు ఏందన్నా ఏదైనా గాని నవ్వుతూ ఉంటావేంటనేసి అంటే, లైఫ్‌లో చాలా చూసాను. చాలామంది ఈ క్వెషన్ అడుగుతున్నారు. సో, లైఫ్‌లో చాలా చూసాను. అన్నీ కోల్పోతున్నాను గదా! ఇంకా ఏడ్చే ఇది గూడా లేదు. సో, నవ్వుతూ ఉంటాను. ఏదేమైనా గాని నవ్వుతూ ఉంటాను. సో, ఒక ఆపర్చునిటీ పోగొట్టుకున్న బాధుంటది. ఫ్యూచర్‌లో రావచ్చు, రాకపోవచ్చు. 'బిగ్ బాస్' ఆపర్చునిటీ నాకైతే తెలీదు. బట్ నా కర్తవ్యం ఏంది అంటే, నా కర్తవ్యం నేను కంటెంట్ క్రియేట్ చేయాలి. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలి. అది అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో మీ అందరికీ నిన్న ఒక అబ్బాయి నాకు ఒక మాట చెప్పాడు. "అన్న నువ్వు ఇప్పుడు 'అగ్ని పరీక్ష నాగా' అని చూసి చాలామంది నీ దగ్గరికొస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓకే. కంటెంట్ బావుంది. నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటావు. మంచి కంటెంట్ బావుంటది. ఇప్పుడు నువ్వు యూట్యూబ్‌లో కూడా కొత్తగా అడుగు పెట్టావు గదా! యూట్యూబ్‌లో నీ పేరు చూసి వచ్చినోళ్ళు ఏందిరా ఏముందిరా ఈ వీడియో అనేసి ఎళ్ళిపోతున్నారు. సో, అలాగే నువ్వు వీడియో ఇంప్రూవ్ చెయ్యి" అని చెప్తున్నాడు. బట్ ఆఫ్ కోర్స్ వీడియో అనేది చేయడం అంత ఈజీ గాదు. ఎంతో మంది ఎన్నో సంవత్సరాలు కష్టపడితే గాని ఆ ఛానెల్ సక్సెస్ అవ్వదు. నేను కూడా కష్టపడతాను. ఇష్టపడతాను, కష్టపడతాను. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తాను. సో, ఎనీవే లెంత్ అయితే అయిపోయింది. సో, ఈ సంవత్సరం 2026 అనే సంవత్సరం మీ అందరికీ మంచి ఆరోగ్య, ఐశ్వర్యాలు అన్నీ తీసుకురావాలనేసి, మీరు ప్రశాంతంగా ఉండాలని, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరితో మీరు బావుండాలని, వాళ్ళు మీతో బావుండాలని, మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటూ సో, థాంక్ యూ 2026 వెల్కమ్ టు 2026 అండ్ అలాగే లవ్ యూ 2025 నా లైఫ్‌లో ది బిగ్గెస్ట్ మైల్‌స్టోన్ నా 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 ఒక చిన్న ట్రేడ్ మార్క్ ఇయర్ నాకు 2025 ఎప్పటికి మర్చిపోను. 2+2+5 = 9 బిగ్ బాస్ సీజన్ 9 సో, నాగుపాము కాటు వేసింది. లవ్ యూ అందరికి. పేరు పేరున థాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ అభిమానానికి. ఆహ్, లవ్ యూ. బై. చాలా మాట్లాడింది. ఏం మాట్లాడాలో రావట్లేదు. ముందు ముందు వీడియోస్‌లో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అండ్ చాలామంది అడుగుతున్నారు, "అన్న నువ్వు ఇప్పుడు నా అన్వేషణ ఇలా కాంట్రోవర్సీ క్రియేట్ చేశారు. బయట ఇలాగా మత కలహాలు జరుగుతున్నాయి. వాటి మీద వీడియోలు తీ అంటున్నారు. నాలాంటి వాడు రియాక్ట్ అవుతే ఎలా ఉంటదో చూద్దాం అని అంటున్నారు గానీ, నేను మోర్ ఇంటూ ఆర్ట్ ఫార్మ్ వెళ్దాం అనుకుంటున్నానండి. నేను ఇప్పుడు ఇది మాట్లాడితే ఎండ్ ఆఫ్ ది డే నేను సపోజ్ అరే! నా అన్వేషణ ఇలా మాట్లాడాడు అని నేను ఇప్పుడు ఆల్రెడీ ఎన్నో వేల మంది నా అన్వేషణ మీద వీడియోలు చేస్తున్నారు. నేను వీడియోలు చేస్తా. నాకు కనెక్ట్ అయ్యేవాళ్ళు యెస్ అనే ఉంటారే తప్పితే దానివల్ల ఏంటి? ఆల్రెడీ వేల మంది చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా నా అన్వేషణ మీద ఆడిలా అన్నాడు, ఇలా అన్నాడు చెప్తే ఏమొస్తది? సో, నేనేమంటే చెయ్యొచ్చు. చేస్తే రీచ్ వస్తది. ఇప్పుడు హాట్ టాపిక్స్ మీద చేస్తే రీచ్ వస్తది. హాట్ టాపిక్స్ మీద చేసేవాళ్ళు చాలా మందున్నారు. నేను అటు వెళ్ళట్లేదు. దానివల్ల నేను పర్సనల్‌గా నా రియాక్షన్ చాలా మంది అడుగుతున్నారు. తను చేసిందైతే రాంగే. చాలా పెద్ద రాంగ్. సో, అలాగే అదొక్కటే కాదు. అదొక్కటే ఇష్యూ కాదు. మహా అయితే వారం రోజులు అంతే కదా! ఆ ఇష్యూ వారం రోజులు ఉంటది కదా! రేపొద్దున వేరే ఇష్యూతో వస్తాడు. మళ్ళీ 4 రోజులు గొడవ ఉంటది. అదే అటెన్షన్ కోసం చేస్తున్నాడా? రీచ్ కోసం చేస్తున్నాడా? అది పక్కన పెడితే మత కలహాలు జరుగుతున్నాయి. రేపులు జరుగుతున్నాయి. మర్డర్‌లు జరుగుతున్నాయి. అబ్బాయిలకి అన్యాయం జరుగుతుంది. అబ్బాయిలకి న్యాయం దొరకట్లేదు. ఈక్వాలిటీ అంటున్నారు న్యాయం దొరకట్లేదు. మరి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ కదా! సో, ఇలా మాట్లాడుకుంటూ పోతుంటే అన్ని నేరాలు, ఘోరాలే ఉంటాయి. ఆల్రెడీ టీవీలో చూస్తే నేరాలు, ఘోరాలు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ చూస్తున్నా కూడా అన్ని నేరాలు, ఘోరాలే. సో, మనం కూడా ఆ నేరాలు, ఘోరాల్లో ఎందుకు దిగడము? మళ్ళీ మనమేంటంటే సరదా. సో, నేరాలు, ఘోరాలు చూసిన తర్వాత మనం పక్కకొచ్చి అమ్మ కొంచెం రిలాక్స్ అవుతారా అన్న టైంలో వస్తది కదా! సో, నేను ఆ రిలాక్సేషన్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా. అందుకని నేను ఇటు దిగట్లేదనమాట. బట్ ఎనీవే చూద్దాం నేను ఎటెళ్తానో ముందు ముందుకి మిమ్మల్నయితే ఖచ్చితంగా మీ టచ్‌లో ఉంటాను. నేను మీ నాగా. థాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. లవ్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్. అంటే తక్కువ టైం ఉందనేసి ఎక్కువ ఫాస్ట్‌గా మాట్లాడేసాను. సో, ఇప్పటికే 14 మినిట్స్ అయిపోయింది వీడియో. సారీ. బాయ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. హ్యాపీ న్యూ ఇయర్.